నిద్రపోతున్న ఆత్మను తట్టి లేపారు. అది ఏ సమయంలోనైనా మా ఇంటి దగ్గరికి రావచ్చు. నేను గోరా దగ్గరికి వెళ్ళి వచ్చేంత వరకు ఎవరు బయటికి రావద్దు. గోరా, నువ్వు చెప్పినట్టే ఆత్మ బయటకు వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీవు ఏం చేస్తావురా డింబక? చేయాల్సిందంత నేను. ఈ ఆదివారం ఒక పూజ చేయాలి. అది కూడా అమావాస్య రోజు శ్మశానంలో ఒక పూజ చేయాలి. ఆ పూజ చేసి మోహినిని లేపాలి. అప్పుడు నీకే అర్థమవుతుంది ఏం చేయాలో. అలా గాలిలో చూస్తూ మనసులో ఏదో మంత్రాలు చదువుతుండగా మోహిని ప్రత్యక్షమైంది. మోహిని ప్రత్యక్షమైనంబటే మోహిని, నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి అనేసరికి, ఇంతకీ నువ్వెవరు, నన్నెందుకు లేపావు అని అడగ్గా, అప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను నువ్వే తీర్చాలి మోహిని అని చెప్పాడు. మోహిని కూడా నువ్వు ఏం చెప్పినా నేను చేస్తా అని అన్నది. అప్పుడు గోర, ఈ ఇంటికి నువ్వు కాపలా ఉండు అంటాడు. సరే అంటుంది ఆత్మ. వెంబడే గోర మాయమైపోతాడు. అప్పుడు క్షుద్రదేవతకు పూజ చేస్తూ, నేను దాన్ని ఎలా చంపాలి, దాన్ని నేను ఎలా అంతం చేయగలను అని అడిగాడు. అప్పుడు ఆ శిల్పం ప్రతిగా, నీకు ఆ ఆత్మ చావాలంటే కోరికలు తీర్చే రాక్షసుడు మటుకే ఆ ఆత్మను అంతం చేయగలడు. వాడు ఎక్కడ ఉంటాడంటే ఒక మత్స్యకన్య ఆధీనంలో బానిసగా ఇన్ని రోజులు ఉన్నాడు. నీవు దాన్ని విడిపిస్తే ఖచ్చితంగా నీ కోరిక వాడు తీరుస్తాడు. మత్స్యకన్య కాడికి వెళ్ళి ఆ మత్స్యకన్యతోటి, నా దగ్గరున్న ఈ బాణాన్ని తీసుకొని నీవు నీ దగ్గరున్న బానిసను నాకు అప్పగించు అని అంటే, అప్పుడు ఆ మత్స్యకన్య ఇలా అంటుంది, ఎవడివిరా నీవు, నాకెందుకు ఇది ఇస్తున్నావు, నా బానిస నీకెందుకు అనేసరికి మన గోర జరిగిన కథ అంతా చెప్పాడు. అది సరే, నాకు ఈ బాణం ఎందుకురా, దీనివల్ల నేనేం చేసుకోను అని అడిగితే, దీనితోటి నీవు మనుషులనైనా చంపేయవచ్చు నీకు అపాయం అనిపిస్తే అని చెప్పాడు. అప్పుడు సరే తీసుకుపో నా బందీని. నా పేరు అలాద్దీన్. నేను ఈ ఎడారిలో తప్పిపోవడానికి కారణం ఇద్దరు. కానీ ఈ ఎడారిలో అన్నము నీళ్లు లేకుండా చాలా రోజులయ్యింది. కానీ ఇంకా నాకు ఏదో ఒక మూల చిన్న ఆశ. నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు, మా ఊర్లో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడిని. కానీ నాకు ఈ కర్మ తెచ్చిపెట్టింది వీళ్ళిద్దరే. ఒకటి మా అమ్మ, ఒకడు వీడు. మా అమ్మకు వీడు పని ఇప్పిస్తానని నన్ను తీసుకువెళ్ళి ఒక మార్కెట్లో అమ్మేశాడు. అమ్మేస్తే వీడేమో తన ఇంటికి తీసుకువెళ్ళే దారిలో చాలా ఇసుక సముద్రములాగా చుట్టూ ఇసుకే ఉంది. దాంట్లో నేను తప్పిపోయాను, వాడు తప్పిపోయాడు. నేను ఒక దారిన వెళ్ళాను, వాడు ఒక దారిన వెళ్ళాడు. ఆ దూరంగా కానొస్తున్న కొండల్లో ఏదో చిన్నగా కానొచ్చింది గృహ మాదిరి. ఆ గృహలోకి నేను చిన్నగా వెళ్ళసాగాను. ఆ గృహలో చూడగానే తేమ ఉంది. అన్నము నీళ్లు ఏమన్నా దొరుకుతాయేమో అని ఆ గృహలోకి వెళ్ళసాగాను. వెళ్తూనే ఉన్నాను. చాలా బంగారు నాణ్యాలు దొరికాయి. కానీ వాటినేటిని ముట్టుకోకుండా ముందుకే వెళ్తున్నాను. ఇంకా బంగారు నాణాలు ఉన్నాయి. కానీ వాటిని ఏమి ముట్టుకోకుండా ఇంకా లోపలికి వెళ్ళాను. అలా లోపలికి వెళ్ళే కొద్దీ లోపల ఒక దీపం కానొచ్చింది. వెనకటికి మా అమ్మ ఒకసారి దీపంలో భూతం ఉంటుంది, అది ఏ కోరికలైనా తీరుస్తుంది అనేసరికి దాని పక్కకు వెళ్ళాను. దాని పక్కకు వెళ్ళి దాన్ని చిన్నగా ముట్టుకున్నాను. దానిని ముట్టుకోగానే ఒక భూతం బయటికి వచ్చింది. ఈ రోజు నుంచి నేను నీ బానిసను, నీకు ఏమి కావాలో చెప్పు యజమాని అంటుంది ఆ భూతం. ఇంద్రజిత్ మహారాజులో వారికి కొన్ని రోజుల నుంచి సరిగ్గా నిద్ర రావటం లేదు. రాజ్యంలోని ఒక గొప్ప సాధువును పిలిచి వారితో తమ సమస్యను చెప్పారు. దీనితో ఆ సాధువు తన మనోనేత్రంతో చూసి, రాజు చేసిన ఓ తెలివి తక్కువ పని వల్ల అహంకారంతో ఓ తాంత్రికుని అవమానించి రాజ్యము నుండి బహిష్కరించి వెళ్ళగొట్టాడు. అసలు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అసలు వాణ్ణి మనమేం చేయలేమా అని అడిగాడు మంత్రి.
ఒక మార్గం ఉంది అంటూ సాధువు చెప్పడం మొదలుపెట్టాడు. రాజుకు నిద్ర రాకపోవడానికి అసలు కారణం రాజు మీద వాడు చేసిన ఓ దుష్ట తాంత్రిక ప్రయోగమే. దానివల్ల రాజు మనస్సు నిలకడగా లేదు. రాజుకు ఈ సమస్య నుండి విముక్తి లభించాలి అంటే ఓ యువకుడు లేదా ముసలి తాంత్రికుల జంట తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ తాంత్రికుడి దగ్గరకు వెళ్ళి ఆ తాంత్రికుడి ఆధీనంలో ఉన్న ఒక రాక్షసిని విడిపించాలి. ఈ చివరి మాట మరువకండి. వాళ్ళు కేవలం ఓ ముసలి తాంత్రిక జంట ఒంటరిగానే ఛేదించే ఓ చిక్కుముడి. రాజుగారు, మన రాజ్యం మీదకు దండెత్తుకొస్తున్న ఆ బ్రిటిష్ వారిని మనం ఎలా ఆపాలి? రాజు, మనకు ఉన్న సమస్యలు చాలవంటూ మరి కొత్త సమస్యలనా? ఇది చాలదంటూ ఆ తాంత్రికుడు ఘోరంగా క్షుద్రదేవతకు పూజలు చేసి రాజ్యాన్నే వల్లకాడుగా మార్చడానికి కంకణం కట్టుకున్నాడు. ఇంద్రజిత్ మహారాజుకు హఠాత్తుగా గాఢ నిద్ర వచ్చి 2 రోజుల పాటు స్పృహ లేకుండా నిద్రించాడు. రాజు లేచి మంత్రిని పిలిచి ఏవో చెవిలో చెప్పి పంపించి వేశాడు. హఠాత్తుగా రాజు మీదకు దండెత్తుకొస్తున్న బ్రిటిష్ నాయకుడు మ్యాక్సిమస్ రక్తం కక్కుకొని చనిపోయాడు. మంత్రి చెవిలో రాజు ఏం చెప్పాడు? అసలు హఠాత్తుగా 2 రోజులు నిద్ర ఎలా పోయాడు? అసలు ఏమి అయ్యింది? ఎందుకు రక్తం కక్కుకొని చనిపోయాడు ఆ బ్రిటిష్ నాయకుడు మ్యాక్సిమస్? ఇదిలా ఉండగా సాధువు చెప్పిన ఆ ముసలి తాంత్రిక జంట రాజు దగ్గరకు వచ్చి, మీకు వచ్చిన సమస్య మేము చూసుకుంటాము, మీకు ఎలా తెలిసింది ఈ విషయం అంటూ రాజు ఆశ్చర్యంతో అడిగాడు. మీకే చిన్నగా అర్థమవుతుంది అంటూ వెళ్ళిపోయారు ఆ తాంత్రిక జంట. ఆ తాంత్రిక జంట ఒకే నిమిషంలో వెళ్ళిపోయి ఆ రాక్షసుడి గృహలో ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో క్షుద్ర ఉపాసకుడు అక్కడ లేడు. ఆ రాక్షసిని విడిపించే సమయంలో ఆ క్షుద్ర ఉపాసకుడు ఆ తాంత్రిక జంటను చూశాడు. చూసి 1 నిమిషంలోనే బంధించాడు. క్షుద్ర ఉపాసకుడు ఆ రాక్షసిని త్రిగర్తల రాజ్యం మీదకు వదిలాడు. ఆ రాక్షసి రాజ్యం మీదకు ఆత్మలను తన తోట పెట్టుకొని రాజ్యం మీదకు దండెత్తుకుపోతుంది. రాజ్యంలో తెల్లగా ఉన్న మబ్బులు నల్లగా మారిపోయే, ఆకాశం నిండా కాకులు గ్రద్దలు నిండి రాజ్యము నిండా భయంకరంగా ఉంది. రాజ్యంలోనికి ఆత్మలు వెళ్లకుండా ఓ గ్రద్ద కాపలా కాస్తుంది. ఆ గ్రద్ద నిప్పులు చెరుగుతూ భయపెడుతుంది ఆ ఆత్మలని, ఆ రాక్షసిని. దాన్ని చూసి ఆ క్షుద్ర ఉపాసకుడు ఆశ్చర్యం పోయాడు. అప్పుడు ఆ ముసలి తాంత్రిక జంట దాన్ని చూసి నవ్వారు. అనగనగా అర్జునాపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు రవీంద్రవర్మ అనే మహారాజు పాలించేవాడు. ఆ రాజ్యం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విరసిల్లేది. అయినా ఆ రాజు తన రాజ్య ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడు. దానితో ఆ రాజ్యంలోని ప్రజలకు ఏ కష్టం ఉండేది కాదు. ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా అందరూ కలిసి చేసుకునేవారు. దీనికి తోడుగా ఆ రాజుకు కుమారుడు జన్మించాడు. దానితో రాజ్యంలోని పేరొందిన ఒక బ్రాహ్మణుడిని పిలిచి తన కుమారుడి జాతకం వేయించాడు. రాజుగారు, మీ కుమారుడి జాతకంలో గండం ఉంది. మీ కుమారుడి జాతకంలోని గండం తొలగిపోవాలంటే కన్ఫామ్గా మీరైతే 18 ఏళ్ళు మీ కుమారుణ్ణి బయటికి పంపించరాదు. మీ కుమారుడికి ఏ చిన్న గాయం జరిగినా అది మీ కుమారుడి ప్రాణానికి ప్రమాదం. 17 ఏళ్ళు చూస్తుండగానే ఆవిరైపోయాయి. ఇంకా 1 సంవత్సరం రాజకుమారుడికి గండం తొలగినట్లే అని రాజు ఆనందపడుతున్న సమయంలో తన కుమారుడు తనను ఒకరోజు, తండ్రి గారు, మా చిన్నతనము నుంచి మమ్మలను ఈ కోటలోనే ఉంచారు. మేము ఒక్కసారైనా బయటకు వెళ్ళి మన రాజ్యం అంతా తిరిగి వచ్చేదను. మాకు అనుమతినివ్వండి. మరి కొన్ని దినముల తర్వాత నీవు ఆనందంగా విహరించి రావచ్చు.
రాజకుమారుడు అర్ధరాత్రి కోట నుండి తప్పించుకొని వెళ్తుండగా, నీకు ఈ కోటలో ఏం పని? నేను పక్క రాజ్యము నుండి పనికి వచ్చాను. ఈ దేశానికి 4 రోజులు మీ ఊరంతా తిరిగి చూస్తాను. నీవు నాకు ఏమైనా సహాయం చేయగలవా? నిన్ను చూస్తే పనివాడిలా లేవే, నీవు ఏదో ఉన్న ఇంటి వాడిలా ఉన్నావే. సరేలే, నీకు నేను సహాయం చేసేదను. బదులుగా నీవు నాకు ఏమి ఇచ్చేదవు? నీకు నేను 3 బంగారు నాణేలు ఇచ్చేదను. పద అయితే మా ఇంటికి పోదాం అని అతను తన ఇంటికి రాజకుమారుని తీసుకువెళ్ళాడు. రాజకుమారుడు తప్పించుకువెళ్ళాడన్న విషయం రాజుకు తెలిసింది. రాజు నా కుమారుణ్ణి వెతికి తెచ్చిన వారికి 1 ఎకరం పొలం ఇచ్చేదను అని ప్రకటించాడు.